ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, వారిని బెదిరించడం, ఇవన్నీ చూసిన ప్రతిపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే వీళ్ళని ఎన్నికల విధుల నుంచి ఆయన్ని పక్కకు తప్పించారు. అయినా కానీ ఆయనలో కొంచెం కూడా మార్పు రాకుండా అక్కడే విజయవాడలో ఉండి మరి పార్టీ మారితే ఏమన్నా ఇబ్బంది అనుకున్నారో లేకపోతే స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారో తెలియట్లేదు. కానీ ఆయన విధుల నుంచి పక్కకు తప్పినా కానీ ఎస్పీలకు ఫోన్ చేసి మీరు ఏం చేస్తున్నారు, నేను చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి, మీకు చాలా కెరీర్ ఉందని వాళ్ళని సున్నితంగా బెదిరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ ఫోన్లు ఇప్పుడు చర్చనీయాంశమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం దానికి సంబంధించిన వార్త. ఏమయ్యా, మేము చెబుతున్నది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి, మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది, మీకు చాలా కెరీర్ ఉంది, చేజేతులా కోల్పోవద్దంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు జిల్లాల ఎస్పీలకు చేస్తున్న ఫోన్లు పోలీసు ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల విధుల నుంచి ఈసీ ఇటీవల ఆయన్ను పక్కన పెట్టడంతో విజయవాడలోని ఒక హోటల్లో ప్రత్యేక గది తీసుకుని ఉంటున్నారు. గన్మెన్లు అత్యంత సన్నిహితులను సైతం దూరంగా పెట్టి ఒంటరిగా వ్యవహారాలు నడిపిస్తున్నారు. ప్రభుత్వ వాహనం కూడా ఎక్కడో పెట్టి ప్రైవేటు వాహనంలో హోటల్ రూమ్ నుంచి ఎప్పుడూ అవసరానికి మాత్రమే బయటకు వెళుతూ పనులు చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ నడి తెలుసుకుందాం. పూర్ణ. నవీన్, ఈసీ ఎన్నికల్లో కొంతమంది ఐపీఎస్ అధికారులు వేటు వేసినా సరే ఆ తర్వాత వాళ్ళు వేటు పడిన తర్వాత వాళ్ళంతా కూడా కామ్గా ఉండాల్సింది పోయి మొత్తం కూడా వాళ్ళు వైఎస్ జగన్ కి అనుకూలంగా పనిచేస్తున్నారన్న వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి విజయవాడ కేంద్రంగా మొత్తం కూడా ఒక హోటల్ రూమ్ తీసుకున్న ఆ హోటల్ రూమ్ లో కింది స్థాయి అధికారులు ఎవరెవరు ఉంటారో ఐపీఎస్ అధికారులు జిల్లా ఎస్పీలకి నేరుగా ఫోన్లు చేసి ఆయన బెదిరించడం కూడా మొదలు పెట్టారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే ఖచ్చితంగా మీరు వైఎస్ జగన్ కి అనుకూలంగా పనిచేయాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి ఇదే ముఖ్యమంత్రి ఇదే జగన్ మరో 20 ఏళ్ల పాటు కొనసాగుతారని అని వాళ్ళకి చెప్తున్నారు. మీకు మంచి భవిష్యత్తు ఉన్నది, దాదాపు ఇంకా 20 ఏళ్ల పాటు సర్వీస్ లో ఉంటారు కనుక మీరు ఖచ్చితంగా జగన్ కి అనుకూలంగా పనిచేయాలంటూ కూడా వారి మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే ఈ ఐపీఎస్ అధికారి ఈ విజయవాడలో ఉన్న సంగతి ఎవరికి కూడా అంటే గుట్టు చెప్పుకోకుండా ఒక రూమ్ తీసుకుని ఒక హోటల్లో ఉండి మొత్తం ఈ తతంగంతా నడుపుతుంది కూడా తెలుస్తుంది. ఎవరు కూడా చివరికి గవర్నమెంట్స్ కానీ లేకపోతే డ్రైవర్స్ కానీ ఎవరిని కూడా ఆ దరిదాపులకు కానీ ఆ పక్కన ఎవరు కూడా లేకుండా ఒంటరిగానే అక్కడ ఉంటున్నాడు. ఏదో అత్యవసర పని అయితేనే బయటికి వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇటువంటి అధికారులు ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంతమంది అయితే రిటైర్ అయ్యి ఎక్స్టెన్షన్ చేసుకుని సాక్షాత్ డీజీపీ కార్యాలయంలో ఇంకా కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు. వీళ్ళు కూడా అక్కడ వేగుల్లాగా అంటే జగన్ కి అనుకూలంగా వేగులుగా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగే చిన్న విషయాలు కూడా అంటే ఎవరెవరు అక్కడ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, ఎవరెవరు డీజీపీని కలవబోతున్నారు, ఎవరెవరు అభ్యంతరాలు పెట్టుకుంటున్నారు, అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు అన్ని కూడా స్కానింగ్ చేసి అక్కడ తాడేపల్లి ప్యాలెస్ కి అయితే అక్కడ కొంతమంది అధికారులు అయితే చేర్చడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా కొంతమంది అధికారులు మాత్రం జగన్ కి అనుకూలంగా పనిచేస్తున్నారు. వాళ్ళ మీద ఈసీ వేటు వేసినా సరే కొంతమంది బయట నుంచి అంటే ఏదైతే హోటల్లో నుంచి కానీ లేదా ఇతర ప్రాంతాల నుంచి కానీ వాళ్ళకి పనిచేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది అంటే ఎక్స్టెన్షన్ పేరుతో సాక్షాత్ డీజీపీ కార్యాలయంలో నుండి కొంతమంది పనిచేస్తున్నారు. వీటన్నిటి పట్ల ప్రతిపక్షాలు అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం పరుస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ పూర్ణ.